ముంబైలోని తెలుగువారి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం నుంచి ఏసీ బస్సులు ప్రారంభించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉన్నా తమ బిడ్డలేనన్నారు. ఆది శ్రీనివాస్తో కలిసి 2 ఆర్టీసీ ఏసీ లహరి బస్సులను ప్రారంభించారు మంత్రి. ఆర్టీసీలో కొత్త నియామకాలతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సందీప్ కుమార్ ఝా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. బొంబాయిలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు, అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము, సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం. అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు, కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడి స్థానిక ప్రజలు వాళ్ళకు అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది.